ఇంగ్లీష్ మాట్లాడడానికి భయపడుతున్నారా? అయితే మీకోసమే ఈ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ట్రైనర్ అండ్ మెంటర్ ఎస్ ధనుంజయ్ గారు. సార్తో మాట్లాడి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం కొన్ని స్ట్రాటజీస్ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వీటికి ప్రిపేర్ అయ్యే వాళ్ళతో పోలిస్తుంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళకి కంపారిజన్ చేస్తుంటే మ్యాథ్స్ వాళ్ళకి ముందుగా జాబ్స్ అనేవి వస్తున్నాయి. అసలు ఎందుకు నాన్ మ్యాథ్స్ వాళ్ళకి జాబ్స్ అనేవి రావట్లేదు? ఎక్కడ పొరపాటు జరుగుతుంది అంటారు? ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నాన్ మ్యాథ్స్ అనే డివిజన్ తీసేసేయాలండి. కాంపిటేటివ్ ఎగ్జామ్కి వచ్చిన తర్వాత అందరూ ఒకటే, అకాడమిక్ ఇయర్ కాదు కదండి. సో అందరూ ఒకటే. సో స్టూడెంట్స్ ఎవరైనా నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఉన్నా కూడా నేను నాన్ మ్యాథ్స్ అని వాళ్ళు ఫీల్ అవుతున్నంత కాలం కూడా అది భయమే. ఫస్ట్ పాయింట్, మ్యాథ్స్ అయినా నాన్ మ్యాథ్స్ అయినా ఒకేలా ఎగ్జామ్ రాయాలి, అది మర్చిపోకూడదు. సో కాకపోతే ఎగ్జామ్ రాసిన తర్వాత ఎవరికి ఎక్కువ ఛాన్సులు ఉంటాయి? బేసికల్గా వే ఆఫ్ ప్రిపరేషన్ బట్టి ఇద్దరికి ఛాన్సులు ఎక్కువగానే ఉంటాయి. కాకపోతే వే ఆఫ్ ప్రిపరేషన్లో నాన్ మ్యాథ్స్ అనే భయం వెంటాడడం వలన మ్యాథ్స్ వాళ్ళు ఈజీ కొద్దిగా బెటర్ అవుతుంది, నాన్ మ్యాథ్స్ వాళ్ళు కొద్దిగా లేట్ అవుతుంది. సో అసలు చేస్తున్న మిస్టేక్ ఏంటి, అసలు దీనికి కారణాలు ఏంటి? పాయింట్ నెంబర్ 1 వచ్చేసరికినేమో వారు మ్యాథ్స్ రాదు కానీ వారు రైల్వేకో, బ్యాంక్స్కో, ఎస్ఎస్సికో, లేకపోతే సబ్ ఇన్స్పెక్టర్కో, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కో ప్రిపేర్ అవ్వాలని ఫిక్స్ అయ్యారు. అర్థమవుతుంది. ఇప్పుడు చెప్పిన ప్రతి మాటలో కూడా, చెప్తున్న ప్రతి జాబ్లో కూడా 50% మ్యాథ్స్ ఉంటుందని తెలుస్తుంది వాళ్ళకి కూడా. మరి 50% మ్యాథ్స్ ఉన్నప్పుడు మనం ఆ వార్లోకి ఎంటర్ అయినప్పుడు మనకు బలం లేదు అంటే ఓడిపోతాం కదా. సో కన్ఫర్మ్ బలం పెంచుకోవాలి, అంతేగాని కారణం చెప్పకూడదు. ఇప్పుడు మీరు మ్యాథ్స్, నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఏమవుతుందంటే వారు క్లాసులో ఎక్కడ కూర్చున్నా, ఆ క్లాసులో 500 మెంబర్స్ ఉన్నా, 300 మెంబర్స్ ఉన్నా, 1000 మెంబర్స్ ఉన్నా కూడా వారికి అవన్నీ ఆల్రెడీ సగం తెలిసిన విషయాలు, క్యాల్కులేషన్ పాటు తెలుసు. కాబట్టి క్లాస్ వినేటప్పుడు వాళ్ళు దేని మీద ఫోకస్ చేస్తారంటే కేవలం కాన్సెప్ట్ మీద ఫోకస్ చేస్తారు, క్యాల్కులేషన్ మీద చేయరు. దాంతో వారు ఒకసారి విని 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే అప్రోచ్ ఫాస్ట్ గా ఉంటుంది. నాన్ మ్యాథ్స్ దేని మీద ఫోకస్ చేయాలా? పాయింట్ నెంబర్ 1 కాన్సెప్ట్, పాయింట్ నెంబర్ 2 క్యాల్కులేషన్ పార్ట్, పాయింట్ నెంబర్ 3 ఫాస్ట్ క్యాల్కులేషన్. ఇన్ని వాళ్ళు ఏంటి తెలుసుకోవాలి. వీరు ఎంత మందిలో కూర్చున్నప్పుడు, అంటే థౌజండ్స్ ఆఫ్ మెంబర్స్ మధ్యలో కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే వీరు ఈ 3 అంశాలు అబ్జర్వ్ చేయాలి కదా. ఈ మెంబర్స్ మధ్యలో వీరు ఏదో ఒక విషయంలో స్లో అయిపోతారు వినేటప్పుడు, మైండ్ రీచ్ అవ్వదు కదా. దానివల్ల ఏమవుతుందంటే ఆ బ్లాంక్, ఆ గ్యాప్ అనేది క్యారీ అవుతూనే ఉంటుంది. ఓకే, ఆ క్యారీ అవ్వడం వల్ల ఏమవుతుందంటే అట్ ది ఎండ్ కోచింగ్ అయిపోతుంది. ప్రిపేర్ అయిన తర్వాత ఇప్పుడు మీరు చూడండి, మ్యాథ్స్ వాళ్ళు కోచింగ్ అయిపోయిన వెంటనే టెస్ట్ సిరీస్ రాయడానికి వెళ్ళిపోతారు, టెస్ట్ రాయడానికి. ఎందుకని? వచ్చిందే కదా, ఇంకెంత ప్రిపేర్ అవుతామని. నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఇంకా నేర్చుకోవాలని చెప్పేసి నోట్స్ని ఇంకోసారి చేస్తారు. వీళ్ళకి అర్థం కాని ఏంటి, ఆడ గ్యాప్ వచ్చేస్తుందనే విషయం వీళ్ళు మర్చిపోతారు. నోట్స్ని బై హార్ట్ చేసి పని పెడతారు. బై హార్ట్ చేయకూడదు కదా, మ్యాథమెటిక్స్ ఒక సైన్స్ సబ్జెక్ట్. మరి అలాంటప్పుడు దాన్ని బై హార్ట్ చేయకూడదు, అప్లికేషన్ నేర్చుకోవాలి. సో వీళ్ళు బై హార్ట్ చేస్తారు, సెకండ్ మిస్టేక్. ఓకేనా. థర్డ్ వన్ వచ్చేసరికి ఎగ్జామ్ రాయడానికి ఇంపార్టెన్స్ తక్కువ ఇస్తారు, మ్యాక్సిమం నోట్స్ని బై హార్ట్ చేస్తారు. ఓకేనా. పోస్టులు ఎక్కువ ఉన్నప్పుడు మీరు ఏం చేసినా జాబ్ వస్తుంది, తక్కువ ఉన్నప్పుడు మీరు బై హార్ట్ చేస్తున్నట్టు కుదరదు కదా. సో ఇప్పుడు ఇది రెండో మిస్టేక్. సో మూడవది వచ్చేసరికి భయం, ఫోబియా, రాలేదు ఏంటి అని. ఇప్పుడు ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత ఆ ఫోబియా కనిపిస్తుంది. క్వశ్చన్స్ కష్టంగా కనిపించగానే డైల్యూట్ అయిపోతారు, డౌన్ అయిపోతారు సెల్ఫ్గా. వీళ్ళు ఏంటి ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తున్నారు కదా, వీళ్ళు రాసేస్తున్నారు. ఈ 3 రీజన్స్ ప్రధానమైన రీజన్స్. ఆన్సర్ ఇక్కడ చూసుకుంటే ఈ 3 రీజన్స్ అంటే మ్యాథ్స్ వాళ్ళకి, నాన్ మ్యాథ్స్ వాళ్ళకి ఏకంగా 3 స్టెప్స్ అనేవి డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది, వెనకబడి ఉంటున్నారు. ఇలాంటి సందర్భంలో వీళ్ళ ప్రిపరేషన్ ఎలా ఉండాలంటారు? వీళ్ళు కూడా జాబులు సాధించాలంటే? ఎస్, నిజం చెప్పాలంటేనండి మ్యాథ్స్, నాన్ మ్యాథ్స్ డిఫరెన్స్ అస్సలు చూపించకూడదు. నేను ఎప్పుడు క్లాసుల్లో చెబుతూ ఉంటా, ఏమని ఒక్కసారి కామెడీ ఫీల్డ్కి వచ్చాక నేను నాన్ మ్యాథ్స్ అని దొరికిపోతే, సరెండర్ అయితే ఎగ్జామ్ హాల్లో నేను ఆపోజిషన్ పర్సన్ నరికేస్తాను అన్నమాట వారిలో. ఎందుకని అలా కుదరదు, అక్కడ అందరూ ఒకటే కదా. నువ్వు వారికి వెళ్ళకముందే, ఎగ్జామ్కి వెళ్ళకముందే నువ్వు నాన్ మ్యాథ్స్గా మారి వెళ్ళాలి ఎగ్జామ్ హాల్కి. అది నీ బలం అవుతుంది, అప్పుడు వారిలో విన్ అవుతావు. ఈ మారడానికి ఏం చెయ్యాలి, దీన్ని మనము నాన్ మ్యాథ్స్ వాళ్ళకి ఇచ్చే స్ట్రాటజీగా చెప్పవచ్చు. చెబుతాను చూడండి. నేను నా కెరీర్లో సుమారుగా 8 years టీచింగ్ చేస్తున్నది. ఓకేనా. హైదరాబాద్లో అశోక్నగర్లో పక్కన పెడితే, అది కాకుండా గవర్నమెంట్ జాబ్ కూడా చేశాను కాబట్టి సుమారుగా 2.5 years సర్వీసులు ఉన్నాను అన్నమాట. తెలుసు కాబట్టి 4 సార్లు గ్రూప్ 1 రాశాను కాబట్టి నాకున్న సలహాతో మీకు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, పాయింట్ నెంబర్ 1, నాన్ మ్యాథ్స్ వాళ్ళు చాలా రకాలు ఉంటారు. క్యాల్కులేషన్ పాటు కొద్దిగా వచ్చిన వాళ్ళు ఉంటారు, అస్సలు రాని వాళ్ళు ఉంటారు. అస్సలు రాని వాళ్ళు కొద్దిగా సెల్ఫ్ని తగ్గించుకొని
నేనేంటి ఇంత ఏజ్ వచ్చాక మరలా ఈ క్యాల్కులేషన్ ఏంటి అనుకోకుండా సెల్ఫ్ని తగ్గించుకొని ఒక 1 month బేసిక్స్ నేర్చుకోండి. ఫీల్డ్లోకి రాకముందే నీకు నిజంగా గవర్నమెంట్ జాబ్ కావాలనుకుంటున్నారు అనుకుందాం, కాలేజ్ ఉన్నప్పుడు నేర్చుకో, ఫ్రెండ్నో ఇంకెవరినో కనుక్కొని. ఎక్కువ యూట్యూబ్లు చూడకు, ఏది ట్రిక్స్కి. ట్రిక్స్ పని చేయవు, చాలా రేర్ ట్రిక్స్ పని చేసే. ట్రిక్స్ కాదు నేర్చుకోవాల్సింది, బేస్మెంట్ బలంగా ఉంటే గార్డెన్ ఫామ్ పెద్ద బిల్డింగ్ కట్టుకోవచ్చు, బేస్మెంట్ లేకుండా బిల్డింగ్ ఏం నిలబడుతుంది. సో వీళ్ళు చేయవలసింది ఏంటంటే ఫస్ట్ బేసిక్స్, అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక 30 to 40 వరకు టేబుల్స్ ఎలా అడిగిన చెప్ప, బై హార్ట్ అవసరం లేదండి, ట్రిక్స్ ఉంటాయి కానీ బై హార్ట్ అవసరం లేదు. కొన్ని నెంబర్ ఆఫ్ క్యూబ్స్, సుమారుగా ఒక 20 numbers వరకు క్యూబ్స్, లెఫ్ట్ LHS RHS కంపారిజన్, డివిజన్, పాయింట్స్ డివిజన్, పాయింట్స్ యాడింగ్, పాయింట్స్ మల్టిప్లికేషన్, అలాగే కామన్ మల్టిప్లికేషన్ అండ్ డివిజన్, బాడ్మాస్, ఇవన్నీ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్కి రాకముందు నేర్చుకోవాలి. ఓకే, మీరు చెప్పండి సింపుల్ ట్రిక్సే కనిపిస్తున్నాయి కదా ఇందులో చూసుకోండి. ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. 232 into 11 అనుకుందాం. ఇప్పుడు మనము ఇదే పని మ్యాథ్స్ వాళ్ళకి ఇస్తే ట్రిక్స్ ఏం వద్దు, జనరల్గా రాస్తారన్నమాట 11 2s 11 3s 11 2s ఫాస్ట్గా చేస్తాడు. వాడికి అది కాస్త 1 or 2 seconds పని. మ్యాథ్స్ వాళ్ళు 11 2s, నాన్ మ్యాథ్స్ 11 2s 22, 2 అక్కడ 2, 11 3s 33 + 2 35, 5 11 2s 20. ఈ ఎంత టైం ఇది, అక్కడ 1 minute బబుల్ చేయలేదా? నేనేమంటున్నానంటే ఈ గ్యాపే కదా మిస్టేక్ కారణం. ఈ గ్యాప్ తగ్గించాలి కానీ కొంచెం టైం ఎగ్జామ్ అయిపోద్దాం, ఎగ్జామ్ అయిపోయిన వేస్ట్ కదా. నేను ఇక్కడ సబ్జెక్ట్ రాదని ఇప్పుడు అనలే, టైం సెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి వీళ్ళు ఏం చేయాలంటే బిఫోర్ ఎగ్జామ్ లో, అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ రాగానే కోచింగ్కి వెళ్ళినా వెళ్ళకపోయినా ముందుగానే వీళ్ళు క్యాల్కులేషన్ పార్ట్, కొన్ని బేసిక్స్, కొన్ని టర్మ్స్, న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి, హోల్ నెంబర్స్ అంటే ఏంటి, ఇంటిజర్స్ అంటే ఏంటి, బేసిక్ టర్మ్స్, ఆ తర్వాత స్క్వేర్ రూట్, క్యూబ్ రూట్ ఎలిమినేషన్ ఎలా చేయాలి, ఇవన్నీ ఎగ్జామ్ అంటే కోచింగ్కి వెళ్ళక ముందు నేర్చుకోవాలి. ఎవరో ఒకరి దగ్గర కోచింగ్లు ఇవి చెప్పరు. కోచింగ్ అంటే డైరెక్ట్ మ్యాథ్స్ క్వశ్చన్లోకి వెళ్ళిపోతారు, చెప్పరు. కాబట్టి ముందు నేర్చుకొని కోచింగ్కి వెళ్ళిన తర్వాత కూడా వీటిని వదిలిపెట్టకూడదు. రోజు నాన్ మ్యాథ్స్ కూడా రోజుకు 1/2 hour పాటు వీటి ప్రాక్టీస్ చేస్తే ఒక 2 to 3 months మీకు ఇందాక చెప్పిన 3 gaps ఉన్నాయి కదా, ఒక గ్యాప్ ఫిల్ అయిపోతుంది. క్యాల్కులేషన్ పార్ట్. ఇంకా 2 gaps ఉన్నాయి. ఓకేనా, ఇప్పుడు మీరు క్లాస్ లో దేని మీద ఫోకస్ చేస్తారు, క్యాల్కులేషన్ వచ్చి కదా, కాన్సెప్ట్ ఫోకస్ చేస్తారు. సెకండ్ గ్యాప్ ఫిల్ అయిపోయింది ఇద్దరి మధ్య. ఓకే, కాన్సెప్ట్ మీద ఫోకస్ చేస్తారు. థర్డ్ గ్యాప్ ఏంటి, ఫోబియా. ఆల్రెడీ వచ్చింది కదా, అందరితో పాటు మీరు ఎక్కువ కదా, టెస్టులు రాస్తారు, ఫోబియా పోద్ది, థర్డ్ గ్యాప్ ఫిల్ అవుతుంది. ఇప్పుడు ఇద్దరు ఒకేలాగా ఎగ్జామ్కి వెళ్తారు కదా, ఎగ్జామ్ నాన్ మ్యాథ్స్ అయితే మ్యాథ్స్ అయితే ఇద్దరు ఒకటే అవుతారు. కానీ సార్ ఈ స్ట్రాటజీ వర్కౌట్ అయింది అంటారా, నిజంగా వర్కౌట్ అవుతుందా? ప్రాక్టికల్ గా చాలా ఉంటాయి. నేను ఒక 2 చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను, అందరికి తెలిసిన ఎగ్జాంపుల్. పాయింట్ నెంబర్ 1, అందరికి తెలిసిన ఎగ్జాంపులే బాగా ఫేమస్ అనేటువంటి ఒక ఉమెన్ ఉమెన్ సబ్ ఇన్స్పెక్టర్. ఓకే, మనకు అప్పుడు ఒక 4-5 years బ్యాక్ బాగా ఫేమస్ అయ్యారు, షిరీష్. నాకు తెలిసి వీడియో చూస్తుంటే ఫీల్ అవ్వకమ్మా, నేను పాజిటివ్ గా చెప్తున్నా మీ గురించి. ఓకే, నాకు గుర్తుంది, అస్సలు మ్యాథ్స్ రావు, అస్సలు అంటే రానంటే రావు, నిజం చెప్తున్నా. సింపుల్ 2 cube అంటే 8 ఎందుకు రాస్తారు కూడా తెలియదు ఆమెకి, నిజం. ఆమె చెప్పారు ఆ విషయం నా క్లాసులో. ఓకేనా, కానీ ఈరోజు ఆమె ఏమయ్యారు, సబ్ ఇన్స్పెక్టర్. అంటే ఆమెకున్న నెగిటివ్స్ పక్కన పెట్టి పాజిటివ్స్ పెంచుకున్నారు. ఓకేనా, బై ది మెంటర్షిప్ ఆఫ్ మీ. అంటే నేను చెప్పాను ఆమెకి ఏం చేయాలని చెప్పేసి పక్కన పెడతాం. అంటే చూడండి 2 cube 8 ఎందుకు రాస్తే తెలియని ఒక ఆమె సబ్ ఇన్స్పెక్టర్ ఎంత గొప్ప ఉన్నత స్థాయికి వెళ్ళిపోయారా లేదా? ఇప్పుడు ఉన్నత స్థాయిలో ఉన్నట్టే కదా నేర్చుకోవడం. అంటే ఏ నేర్చుకోవడం పాజిటివ్ వే. ఇంకొక ఉమెన్ ఉన్నారు, నిజం చెప్పాలంటే మ్యాథ్స్ అంటే చిరాకు, అకాడమిక్ ఇయర్ ఇర్రెగ్యులర్, చిన్న ఏజ్ లో మ్యారేజ్ చేసేయడం, మ్యారేజ్ తర్వాత డైవర్స్ అవ్వడం, చిన్న ఏజ్ లో, తర్వాత డిగ్రీ చదవడం, డిగ్రీ అయ్యేసరికి అది కూడా ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్, క్యాల్కులేషన్ రాదు, మ్యాథ్స్ అంటే తెలియదు, చిరాకు, ఏదో ఫార్మల్ చదివారు అంతే. కానీ డైవర్స్ అయిపోవడం వల్ల, లోన్లీ ఫీలింగ్ వల్ల ఏదో ఒక జాబ్ జాయిన్ అవ్వాలా, ఇప్పుడు ఏ జాబ్ కావాలా, ఏదో ఒకటి. ఇప్పుడు గ్రూప్స్ టైం బాగా టేకెన్. సో ఈ సబ్ ఇన్స్పెక్టర్ ఇంకేదో. ఓకేనా, సో ఆమె ప్రిపరేషన్లోకి వెళ్ళారు. ప్రిపరేషన్ వెళ్ళిన తర్వాత ఒక 1 year కూర్చున్నారు ప్రిపరేషన్లో, కానిస్టేబుల్ రాశారు, రాలా. 2 years కూర్చున్నారు, సబ్ ఇన్స్పెక్టర్ రాలా, పోయింది. రైల్వేలో ఏవో జాబులు పడిన తర్వాత ఒకరోజు ఒక పెద్ద బ్యాచ్లో క్లాస్ చెబుతున్నాను నేను, వచ్చారు, కనిపించారు. సరే ఇలా నాకు మిస్టేక్ ఉంది, ఏం చేయమంటారు? నేను ఒకటే చెప్పాను, మీ బలం ఏంటి తెలుసుకున్నాను, బలహీనత ఏంటి తెలుసుకున్నాను, అస్సలు రావు మ్యాథ్స్. అప్పుడు ఏం చెప్పానంటే, ఒకటి నీకు మ్యాథ్స్ రానప్పుడు మ్యాథ్స్ బాగా వచ్చిన ఫ్రెండ్తో ఫ్రెండ్షిప్ చేయాలి, లేదా అవేర్నెస్ ఉన్న వ్యక్తి దగ్గర మ్యాథ్స్ నేర్చుకోవాలి, బేసిక్స్, ఓవరాల్ క్లాస్ కాదు. అప్పుడు ఆమెకి ఏం చెప్పానంటే, మీకు మొత్తం సెల్ఫ్ తగ్గించుకొని స్క్వేర్లు క్యూబులు అన్ని ఒక దగ్గర నేర్చుకోండి అని చెబితే, అప్పుడు ఆమె 6 months కష్టపడ్డారు. ఆ టైం బాగుంది 2019లో రైల్వే కానిస్టేబుల్కి ఎస్ఐ కట్ ఆఫ్ బాగా తక్కువ ఇచ్చారు ఉమెన్కి. లైఫ్లో ఇప్పుడు దాకా అంత తక్కువ కట్ ఆఫ్ నా కెరీర్ ఎప్పుడు చూడలేదు అనమాట. అంత తక్కువ కట్ ఆఫ్ ఇవ్వడం, ఈమెయితే వెయిట్ తగ్గించలేదు కదా, ఈమెకి పెద్ద మ్యాథ్స్ వచ్చేది అప్పటికప్పుడు రావు,
కొద్దిగా రెక్టిఫై అయింది. ఓకేనా, 50 చేంజ్ మార్క్స్, 57 అనుకుంటా 120కి, కానీ కానిస్టేబుల్ వచ్చేసింది ఆర్పిఎఫ్. ఈరోజు 44,000 శాలరీ. సరిపోద్ది కదా. అంటే ఇక్కడ వెళ్తున్న వే, పోరాటం వదలకూడదు, నేర్చుకోవాలన్న తపన. ఇంకోటేసరికి నేను నాన్ మ్యాథ్స్ అని ఫోబియా పోగొట్టాలా, ఇవన్నీ చేస్తే సెటిల్ అవ్వచ్చు. పెద్ద మిస్టేక్ ఏంటంటే నేను ఈ మధ్యకాలం అబ్జర్వ్ చేస్తాను, ఒక చోటకి ఎక్కువ మంది వెళ్తే వాళ్ళు వెళ్తున్నారు కానీ చెప్పి వెళ్ళిపోతున్నారు తప్ప ఎందుకు వెళ్తున్నాం, మన క్యాపబిలిటీ ఇదేనా, క్రాస్ చెక్ చేయట్లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ కొంతమంది ఒక చోటకి వెళ్తున్నారు అనుకో, వాళ్ళు వెళ్తున్నారు అన్నమాట, అదే హాస్టల్ వాళ్ళు లేకపోతే ఊరు వాళ్ళు రూమ్మేట్స్ వెళ్తున్నారు, కానీ వాళ్ళు మ్యాథ్స్ వాళ్ళు, వాళ్ళకి అర్థమవుతుంది అది. మనం వెళ్ళి కూర్చుంటే ఏం ఉపయోగం, మనం ఇంకొకటి ఎంచుకోవాలా, మీకు అర్థమవుతుంది కదా. అక్కడికి వెళ్తే అందరికి జాబులు వస్తాయి, అక్కడికి వెళ్తే జాబులు ఎక్కువ వస్తాయట. నిజమే, అక్కడికి వెళ్తే జాబులు వస్తాయి. ఎవరికి, మ్యాథ్సా నాన్ మ్యాథ్స్ వల్ల, అది ఒకటి తెలుసుకోవాలి కదా కదా. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినప్పుడు ఒక 1000 మంది ఉంటే 10 జాబులు రావడం చాలా ఈజీ. అంటే 990 మంది ఫెయిల్ అయిపోతున్నట్టు. అవును, మీరు మర్చిపోకూడదు, అది 990 మంది లైఫ్లో పోయినట్టు. కానీ ఒక ఇన్స్టిట్యూట్ వెళ్ళిన తర్వాత 100 మంది ఉంటే 50 మంది జాబ్ రావడం సక్సెస్. ఓకే, ఇది ఒకటి గుర్తుపెట్టుకొని మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఒకరు వెళ్తున్నారు అని చెప్పి అందరూ వెళ్ళొద్దు, నీకు అది సెట్ అయితే వెళ్ళు, అర్థమయ్యి ప్రాక్టీస్ చేసి. ఇంకొక విషయం, అసలు ఎగ్జామ్ వాళ్ళు ప్రిపేర్ అవుతున్న ఎగ్జామ్ పేపర్ సిలబస్ చూడడం లేదు ఎండింగ్ వరకు. చాలా మంది నేను ఇది బాగా అబ్జర్వ్ చేస్తానండి, ఇన్స్టిట్యూట్లో ఏం చెబితే సిలబస్ అదే అనుకుంటున్నారు తప్ప నిజంగా ప్రీవియస్ క్వశ్చన్ చూడడం లేదు. ఎగ్జామ్ హాల్ ఈ క్లాస్ మాత్రం బై హార్ట్ చేస్తున్నారు అన్నమాట. ఇది చాలా పెద్ద తప్పు. కాబట్టి ఇవన్నీ తెలుసుకోండి. కాబట్టి ఇవన్నీ తెలుసుకొని ప్రిపేర్ అవ్వండి తప్ప ఎవరో ఇటు వెళ్తున్నారని చెప్పి మనం అంతా అటే వెళ్తే దాన్ని బేసికల్గా మరొక లాంగ్వేజ్లో మరలా చెబుతారు, నాకు ఆ వర్డ్స్ రావు, కానీ అలా వెళ్ళకూడదు. సో మంచిగా ప్రిపేర్ అవ్వండి. అబ్సల్యూట్లీ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి.